ఒక పెద్ద న్యూక్లియర్ డీల్ మన భారత్ ఢిల్లీ గడ్డ సాక్షిగా చేస్తే ఢిల్లీ పోలీస్ ఇంకా మన రా ఇంకా నేషనల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఎన్ఐఏ అంటాం కదా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వీళ్ళందరూ కలిసి ర్యాకెట్ ని బస్ట్ చేసిండ్రు. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అఖ్తర్ హుసేన్ అహ్మద్ BARC సైంటిస్ట్ లాగా నటిస్తూ జీవిస్తూ ఉన్నాడు. యాక్చువల్ వీళ్ళు రోజుకి రోటీ కోసం ఏం చేస్తారు రాబోయే అంటే ఫేక్ పాస్పోర్ట్లు, భారత్లో ఉన్న అక్కడక్కడ ట్రిప్పులు, ఇండియా, ఇరాన్, పాకిస్తాన్, రష్యా, దుబాయ్ వీళ్ళు తిరిగినట్టు కూడా వీళ్ళ పాస్పోర్ట్లు చెప్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఫేక్ పాస్పోర్ట్లు కూడా యూజ్ చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే న్యూక్లియర్ ఇంటెలిజెన్స్ని గ్యాదర్ చేసి దాన్ని కొరియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అబ్రాడ్కి. మన ఢిల్లీ అనేది ఒక సెంట్రల్ కమాండ్ హబ్ అయిపోయింది వీళ్ళందరికీ. ఇరాన్కి ఇప్పుడు ఒక న్యూక్లియర్ బాంబ్ కావాలా, ఇజ్రాయెల్ని తట్టుకోవాలా, లేదా ఏషియాలో ఒక గ్లోబల్ పవర్ కావాలంటే దానికి ఒక న్యూక్లియర్ బాంబ్ కావాలా. న్యూక్లియర్ బాంబ్ కావాలనంటే ఆ టెక్నాలజీ కావాలా. ఆ టెక్నాలజీ కావాలనంటే బ్యాక్ డోర్ మెథడాలజీయే దానికి ఆప్షన్, ఎందుకంటే అక్కడ పెద్ద సైంటిస్టులు ఏం లేరు. సో ఆబ్వియస్గా ఇరాన్ ఏం చేస్తుంది అంటే బ్యాక్ డోర్ ఎంట్రీ నుంచే ఈ న్యూక్లియర్ సైంటిస్టులను తయారు చేసే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ కూడా వెనకటికి గిట్టనే చేసి. ఇరాన్కి చాలా టెక్నికల్ గ్యాప్స్ ఉన్నాయని చెప్పి అందరికీ తెలుసు. ఇది ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ ప్రపంచ స్థాయిలో అందరికీ తెలిసిందే, ఇరాన్కి అంత పెద్దగా లేదనని. సో ఖచ్చితంగా అదేమన్నా డిపెండ్ అయితే పాకిస్తాన్ మీద డిపెండ్ కావాలా, లేదు అని అంటే రష్యా మీద డిపెండ్ కావాలా.